హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రతి వీకెండ్ మనకున్న పనులన్నీ సాటర్డేనో సండేనో చేయడానికి చాలామంది ఇష్టపడతాం కదా. ఎందుకంటే సండే కానీ సాటర్డే కానీ ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి మేము కూడా ఈ సాటర్డే రోజు అయితే కొంచెం చిన్న షాపింగ్ ఉండే అనమాట చెల్లి కోసం. అందుకని చెప్పేసి మేమైతే ఫస్ట్ ట్రెండ్స్కి వెళ్ళాము. ఇక్కడ రేట్స్ చూశాక అంటే నార్మల్గానే ఫస్టే మనకు తెలిసిపోతుంది కదా రేట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. సో అన్నీ చూస్తున్నాం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా కుర్తా, ఆ కుర్తా అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది, కానీ నా సైజ్ దొరకలేదనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చెల్లి కాలేజ్ వేర్ కోసం అయితే చూస్తుందనమాట. ఇంకా చాలా అంటే చాలా కలెక్షనే ఉంది, కాకపోతే ప్రైజెస్ టూ హెవీ అనిపిస్తుంది నాకు ఎందుకు. మీలో ఎంతమంది ట్రెండ్స్లో షాపింగ్ చేస్తారు కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఏంటంటే దీంట్లో మనం ట్రెండ్స్లో తీసుకున్న డ్రెస్సెస్ బయట చాలామంది వేసుకుంటారు. సో అలా మనం వేసుకున్న డ్రెస్ వేరే వాళ్ళు వేసుకొని కనిపిస్తే నాకైతే ఎంత కోపం వస్తుంది అంటే అంత కోపం వస్తుంది. అందుకని నేను మ్యాక్సిమం తీసుకోకుండా ఉండడానికే ట్రై చేస్తాను. కానీ ఇంకా చాలా నచ్చిందంటే ఇంకా తప్పదు కదా, తీసేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడైతే చాలా చూసామన్నమాట, కానీ చెల్లికి ఏవీ నచ్చలేదు. అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే ఒక చిన్న ఇంట్లోకి సామాన్లు కొనుక్కునేది ఉండనమాట. అందుకని చెప్పేసి డీమార్ట్కి అయితే వచ్చాము. సో ఇంకెలానో వచ్చాము కదా అని చెప్పేసి చెల్లి ఇక్కడ కూడా చూస్తుంది అనమాట, ఏమైనా టీ షర్ట్స్ నైట్ వేర్ అలా దొరుకుతుందని. సో మీరు కూడా ఒకసారి అయితే ఒక లుక్ వేసుకోండి. ఇక్కడ చాలా అఫోర్డబుల్ రేట్లోనే ఉంటాయి డీమార్ట్లో, కాకపోతే ఎక్కువ మోడల్స్ ఉండవు అంతే. లెగ్గిన్స్ అయితే చాలా క్వాలిటీ బాగుంటుంది. నేను ఇక్కడ తీసుకుంటాను లెగ్గిన్స్, యాంకిల్ లెంత్ కానీ లేదంటే ఫుల్ లెంత్ కానీ చాలా బాగుంటాయి అనమాట, కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్న డ్రెస్ చూసారా, ఇది వచ్చేసి 399 అనమాట. సో నాకు బాగా నచ్చింది, కాకపోతే ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లమ్, సైజెస్ ఉండవు. అండ్ ఇక్కడ వచ్చేసి కుర్తా సెట్స్ కూడా ఉన్నాయన్నమాట, 699 799 అలా. అండ్ ఇక్కడ నైట్ డ్రెస్లు అయితే చాలా కలెక్షనే ఉంటుంది. సో డీమార్ట్కి చాలామంది వెళ్తూనే ఉంటాం కదా, కాకపోతే డీమార్ట్ ఏంటంటే ఒక్కొక్క బ్రాంచ్ దగ్గర ఒక్కొక్క స్టాక్ ఉంటుంది అనమాట. మనం ఇక్కడ చూసిన స్టాక్ వేరే డీమార్ట్లో ఉండదు, అదొక్కటే మైనస్ పాయింట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా వెస్ట్రన్ వేర్ కూడా చూస్తుంది, 299 249 350 అలా ఉన్నాయన్నమాట. నేను చెల్లి అవి చూసే వరకు ఇటు సైడ్ ఒక చెప్పుల సెక్షన్ ఉంటుంది కదా, సో అటు సైడ్ వచ్చేసి నేనైతే ఇవి ట్రై చేస్తున్నాను, కానీ నాకైతే నచ్చలేదు. ఏదో మెరుస్తున్నాయి కదా అని చెప్పేసి చూశాను అనమాట. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేటప్పుడు బజ్జీ అయితే తెచ్చుకున్నాం అనమాట, తిందామని చెప్పేసి. ఆకలేస్తుంది, షాపింగ్ చేసాం కదా. అండ్ ఇంకా ఆ రోజు ఒక స్పెషల్ డే ఉండే అనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. స్పెషల్ డే అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. సో రంజాన్కి ముందు రోజు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అంటే రంజాన్ నెల స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళకైతే మేము వాళ్ళ ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టేస్తామన్నమాట. సో నేను ఇంకా వంటలోకి దిగే ముందు ఫస్ట్ అయితే ఒక ఛాయ్ తాగుతున్నాను. సో ఛాయ్ పర్లేదే మనకు అసలు బాడీ ముందుకు కదలదనమాట. ఇంజిన్ స్టార్ట్ అవ్వాలంటే ఫ్యూయల్ ఎంత ఇంపార్టెంటో మనం వర్క్ స్టార్ట్ చేయాలంటే టీ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇంక ఇక్కడ ప్రశాంతంగా ఒక మంచి ఛాయ్ పెట్టుకొని తాగుతూ ఇక్కడ జున్ను కూడా ఆడుకుంటున్నాడు అనమాట కింద. అందుకనే ఆ ఎక్స్ప్రెషన్స్, వాడిని ఎంటర్టైన్ చేస్తూ నేను ఎంటర్టైన్ అవుతున్నాను. సో మీలో ఎంతమందికి టీ అంటే అడిక్షనో కింద కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మార్నింగ్ లేచిన తర్వాత వాటర్ తాగి ఖచ్చితంగా ఒక కప్ అయితే తాగుతాను. అండ్ అలానే ఈవినింగ్ కూడా తాగుతాను. సాటర్డే రోజు మేము బయటికి వెళ్ళాం కాబట్టి ఈవినింగ్ తాగడం కుదరలేదు, అందుకని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత అయితే కాఫీ పెట్టుకొని టీ పెట్టుకొని తాగేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో వచ్చేటప్పుడే ఇంకా చికెన్ తీసుకొని వచ్చాము. ఎలానో ఈవినింగ్ చికెన్ చేస్తాం కదా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ అయితే చికెన్ చేసుకోలేదు. సో ఇక్కడ చికెన్ వాష్ చేసి ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట. చికెన్లోకి బెస్ట్ కాంబినేషన్ అయితే బగారా రైసే, కాకపోతే ఏంటంటే ప్రతిసారి బగారా రైస్ చేసే అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా, అందుకని వైట్ రైస్ తోటి చేస్తాము. కానీ ఈరోజు ఎలానో తాతకు పెడుతున్నాం కాబట్టి ఇంకా ఖచ్చితంగా చేయాల్సి వచ్చిందనమాట. ఇక్కడైతే అవ్వ అన్నీ కట్ చేసి ఇస్తుంది, నేనైతే ఇంకా వంట స్టార్ట్ చేసేసాను. ఇక్కడ ఇటు సైడ్ చికెన్ కర్రీ అండ్ ఇటు సైడ్ వచ్చేసి బగారా రైస్ అనమాట. ఇంకా ఆల్రెడీ మేము వచ్చేవరకు లేట్ అయిపోయింది షాపింగ్ చేసి వచ్చేసరికి. సో అందుకని చెప్పేసి ఇక్కడ అందరం కిచెన్లోనే ఉన్నాము, చెల్లి అవ్వ నేను అందరము. ఒక సైడ్ అయితే కర్రీ అయిపోతుంది అండ్ ఇంకొక సైడ్ బగారా రైస్ కూడా అయిపోతుంది అనమాట. నాకు అప్పటికి చాలా అంటే చాలా ఆకలేస్తుంది. నేను యూజువల్గా 5 o'clock అట్లా ఆ టైంకి తినేస్తాను అనమాట, కొంచెం స్నాక్స్ కానీ అలా. కానీ ఆ రోజు బయటికి వెళ్ళడం వల్ల ఇంకా ఏం తినలేదు. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నాకు బజ్జీ కూడా తినబుద్ధి అవ్వలేదు ఎందుకో, అందుకని చెప్పేసి ఇంకా చికెన్ తినాలి అని అలానే వెయిట్ చేస్తున్నా. చాలా టైం పట్టింది, బట్ ఫైనల్గా అయితే ఇంకా తినేసాము. సో ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you all in the next video. Bye bye. Take care.